1996 ఏప్రిల్ 5 కెనడాలోని ఒక ప్రశాంతమైన పట్టణం. ఉదయం 7 గంటల సమయం. అది ఒక సాధారణ ఉదయం కావాలి వాస్తవానికి. అయితే ప్రజలందరూ తమ తమ పనుల్లో చాలా బిజీగా ఉండే సమయం అది. కానీ ఆ రోజు కొన్ని నిమిషాల్లోనే అక్కడ ఒక భయంకరమైన సంఘటన అనేది జరగబోతుంది. ఒక వ్యక్తి తన ఇంటి ముందు తన సొంత కారును క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే కొన్ని క్షణాల తర్వాత అక్కడ ఒక్కసారిగా కొన్ని తుపాకీ శబ్దాలు గట్టిగా మారిమోగాయి. అయితే ఆ ఘటన కేవలం కెనడాలోనే కాదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన భారతదేశంలో ఉన్న పంజాబ్లో కూడా ఒక పెద్ద సంచలనమే సృష్టించింది. అసలు ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఎవరా హంతకుడు? ఎందుకని ఎంత క్రూరంగా అన్ని కాల్పులు కాల్పాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో ఆ సంఘటనలోకి ఒకసారి వెళ్దాం. అది 1996 ఏప్రిల్ 5వ తేదీ నాటి సంగతి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో ఉన్న వెర్నాన్ పట్టణంలో ఉదయం సమయం 7 గంటలకు కావస్తుంది. 50 ఏళ్ల కర్నల్ సింగ్ దుమ్ము పట్టిన తన కారును తన ఇంటి ముందే పెట్టి శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక ఆకుపచ్చ కారు సడన్ గా ఆయన ఇంటి ముందుకే వచ్చి ఆగింది. అయితే అకస్మాత్తుగా వచ్చి ఆగడంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా తన పని ఆపేసి ఆ కారు వంకే చూస్తూ ఉండిపోయాడు కర్నల్ సింగ్. అయితే ఆయన అలా చూస్తూ ఉండగానే ఆ కారులో నుంచి 2 చేతుల్లో 2 తుపాకీలు పట్టుకొని ఒక 30 ఏళ్ల యువకుడు కిందకి దిగి ఆయన వైపే వస్తూ ఉన్నాడు. అయితే అది చూసి ఆయన అప్రమత్తం అయ్యేలోపే ఆ యువకుడు ఒక్కసారిగా నీకోసమే వచ్చా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా తుపాకీలు తీసి అతని వైపు గురిపెట్టి కాల్చడం మొదలుపెట్టాడు. అయితే ఆ తోటలో కర్నల్ సింగ్ ఛాతీని చీల్చుకుంటూ పోయి అతని ప్రాణాన్ని అక్కడికక్కడే తీసేసాయి. అయితే వచ్చిన హంతకుడు కర్నల్ సింగ్ పడిపోయిన తర్వాత అతన్ని దాటుకొని నేరుగా అతని ఇంట్లోకే వెళ్ళాడు. అయితే లోపలికి వెళ్ళిన మరో 3 నిమిషాల పాటు ఆ ఇంట్లోనే దాదాపు 30 సార్లు తుపాకీ కాల్పులు అనేవి బయటికి వినిపించాయి. అలానే తుపాకీ దెబ్బతిన్న వాళ్ళ యొక్క అరుపులు కూడా గట్టిగానే బయటికి వినిపించాయి. అయితే శబ్దాలకు ఏదో కీడు శంకించి పక్కింటైన వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కర్నల్ సింగ్ ఇంటి వైపు చూశాడు. కరెక్ట్గా అదే సమయంలో కర్నల్ సింగ్ ఇంట్లో నుంచి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి బయటకు వచ్చి బయట ఉన్న కారు ఎక్కి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. అయితే ఏదో అనర్థం జరిగి ఉంటుందని చెప్పి ఆయన భావించాడు. ఆ వెంటనే కర్నల్ సింగ్ ఇంటి వద్దకు ఆయన వెంటనే వెళ్ళాడు. అయితే అతను అలా వెళ్ళి చూసేసరికి కర్నల్ సింగ్ అతని ఇంటి ముందే రక్తపు మడుగుల్లో కింద పడి ఉన్నాడు. ఈలోపే అక్కడికి చాలా మంది ఒక్కసారిగా గుమ్మిగూడారు. వాళ్ళలో కొందరు ఇంట్లోకి పోయి చూసి చాలా భయంగా అరుచుకుంటూ బయటకు వచ్చి వెంటనే పోలీసు హెల్ప్ లైన్ నెంబర్ అయిన 911కి కాల్ చేశారు. దీంతో ఈ సంఘటన కెనడాలోనే ఒక పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఈ నేరం ఇక్కడ మన భారతదేశంలో ఉన్న పంజాబ్లో కూడా ఒక పెద్ద సంచలనం కలిగించింది. అయితే అసలు దుర్ఘటనకు పర్యావసనాలు మనం తెలుసుకోవాలంటే కాస్త మనం ఈ కేసును లోతుగా వెళ్ళి పరిశీలించాలి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కనుక చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరింకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. కర్నల్ సింగ్ పంజాబ్లోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. వాళ్ళు గోధుమ పంట అప్పట్లో బాగానే పండించేవాళ్ళు. అయితే ఆ పంట మీద వచ్చిన దాంతో వారి యొక్క కుటుంబం అనేది చాలా బాగా బ్రతికింది. అయితే మంచి అభివృద్ధి చెందిన దేశానికి వలసపోయి అక్కడే స్థిరపడాలనుకునేది కర్నల్ సింగ్ యొక్క గాఢమైన కోరిక. విద్య, వైద్యం, సాంకేతికత, వనరులు, మంచి రవాణా, వసతి సౌకర్యాలన్నీ ఉండే చోటుకు పోయి ఉండాలనేది అతని కోరిక. అయితే 1976 జూన్ నెలలో కెనడా ప్రభుత్వం ఒక పెద్ద ప్రకటన చేసింది. దాని సారాంశం ఏంటయ్యా అంటే, ఇతర దేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే తన దేశానికి వచ్చి స్థిరపడాలని ఆశ ఉంటే గనక వాళ్ళు తమ దేశంలోని కెనడా రాయబార కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు అందజేయమని చెప్పి వారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే కర్నల్ సింగ్ ఈ ప్రకటన చూసి కెనడా ఎంబసీకి వెళ్ళి తన పత్రాలు ఇవ్వటం, అవి పరిశీలనలకు వెళ్ళి రావటం, నెల రోజుల్లోనే అనుమతి లభించడం అనేవి వెంటనే జరిగిపోయాయి. అయితే అనుమతి అనేది కేవలం అతనికి మాత్రమే లభించింది. అతని భార్య, 3 కుమార్తెలకు కాదు. కెనడా ప్రభుత్వం ముందుగా అతన్ని రమ్మంది. అక్కడికి వచ్చిన తర్వాత అతని వ్యవహారాలు చూసి తమ సంతృప్తి చెందితే అప్పుడు మిగతా వాళ్ళు కూడా అనుమతి ఇస్తామని చెప్పి పేర్కొంది. అలా అతను ఒకడే కెనడాకు వెళ్ళిపోయాడు. కెనడాకు వెళ్ళిన కర్నల్ సింగ్ ముందుగా ఒక పండ్ల దుకాణంలో కొన్ని నెలల పాటు పనిచేశాడు. ఆపై ఒక కలప కర్మాగారంలో ఆపరేటర్గా పనిచేశాడు. అక్కడ చేస్తూనే పార్ట్ టైం జాబ్గా ఒక పండ్ల తోటలో కూడా పనిచేసేవాడు. అయితే రోజుకు మహా అయితే 4-5 గంటలు మాత్రమే అతను నిద్రపోయేవాడు. అలా 3 ఏళ్ల పాటు రేయింబగలు బాగా శ్రమించాక ఒక పెద్ద ఇంటిని కొనుగోలు చేశాడు. మరి ఎంత పెద్ద ఇల్లు ఎందుకయ్యా అని మీరు కనుక నన్ను అడిగితే, కెనడా ప్రభుత్వం అతని కుటుంబానికి కూడా అక్కడికి వచ్చి నివాసం ఉండేందుకు అనుమతిని ఇచ్చింది. 3 ఏళ్ల కుటుంబానికి దూరంగా ఉన్న అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయి కెనడాకు వచ్చిన తర్వాత కర్నల్ సింగ్ దంపతులకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి కలిగారు.
తమ పిల్లలందరికీ మంచి చదువులు చెప్పించగలిగాడు కర్నల్ సింగ్. తండ్రి ఆశలకు తగ్గట్లుగానే పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. అందులో ఒక అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం, మరొకరికి డెంటిస్ట్ ఉద్యోగం, వేరే ఒకరికి లాయర్ ఉద్యోగం కూడా లభించాయి. ఇక కర్నల్ సింగ్ దంపతుల యొక్క పెద్ద కూతురు జస్బీర్ కౌర్కి అతను తన చెల్లెల కొడుకు బలిత్ సింగ్ నిచ్చి వివాహం జరిపించారు. వాళ్ళకి 3 అమ్మాయిలు కలిగారు. అయితే వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. ఇక రెండో కుమార్తె రాజ్వర్ కౌర్ని CA చదువుకున్న విజయ్ సాహల్కి ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగి ఏడాది గడిచింది. అంతా సజావుగా ఉందనుకున్న వేళ ఇదిగో ఇలా కర్నల్ సింగ్ దుర్మరణం పాలయ్యాడు. మరి మిగతా వాళ్ళకి ఏమైందని తెలుసుకోవాలనుకుంటే ముందు వాళ్ళ యొక్క పేర్లు, ఇతర వివరాలు తెలుసుకుంటే గందరగోళం అనేది మనకు ఉండదు. కర్నల్ సింగ్ భార్య పేరు ధర్మన్ కౌర్ గారు. ఆవిడ వయసు 45 ఏళ్ళు. వాళ్ళకి మొత్తంగా 5 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. వాళ్ళ యొక్క పేర్లు జసర్ప్రీత్ కౌర్, రాజ్వర్ కౌర్, బల్విందర్ కౌర్, కులియాందర్ కౌర్, హర్విందర్ కౌర్. వీళ్ళంతా కూడా అమ్మాయిలు కాగా చివరివాడైన అబ్బాయి పేరు జస్పాల్ సింగ్. పెద్ద అమ్మాయి భర్త బల్జిత్ సింగ్, రెండో అమ్మాయి భర్త విజయ్ సహాల్. ఇక పెద్ద అమ్మాయికి 3 కూతుర్లు. ఇది కర్నల్ సింగ్ యొక్క కుటుంబం. పోలీసులు కర్నల్ సింగ్ ఇంటికి వచ్చేసరికి అతని మనవరాళ్ళిద్దరూ తాత శరీరంపై పడి ఏడుస్తూ కనిపించారు. మరో మనవరాల్ని పక్కింటి వాళ్ళు ఎత్తుకొని ఉన్నారు. ఇంట్లోకి పోయి చూస్తే ఇల్లంతా కూడా రక్తంతో తడిచి ముద్దై ఉంది. హాల్లోకి వెళ్ళి చూస్తే సోఫాలో కర్నల్ సింగ్ పెద్ద అమ్మాయి, రెండో అమ్మాయి నుదుటిపై బుల్లెట్ గాయం కనిపించింది. ఇద్దరూ రక్తంతో తడిచి నిర్జీవంగా అక్కడే పడి ఉన్నారు. వంటగది గుమ్మంలో కర్నల్ సింగ్ యొక్క భార్య అయిన దర్శన్ కౌర్ మెడ మీద, కడుపులోనూ తుపాకీ యొక్క గుల్లులు కనిపించాయి. ఇంటి మొదటి అంతస్తులో 3 కూతుర్లు ఉన్నారు. అయితే వారిలో ఒకరు ఛాతిలో, మరొకరికి వీపులో, మరొకరు కడుపులో తుపాకీ కాల్పులకు గురయ్యారు. ఆ పక్కనే ఉన్న గది మొదట్లో కర్నల్ సింగ్ యొక్క పెద్దలుడైన బలిత్ సింగ్, అతని పక్కనే అతని తల్లి అంటే కర్నల్ సింగ్ యొక్క చెల్లెలు పడి ఉన్నారు. ఆ గది లోపల కర్నల్ సింగ్ కొడుకు జాల్పల్ సింగ్ కూడా పడి ఉన్నాడు. ఆ 3 తుపాకీ కాల్పుల మూలంగా బాగా గాయపడి కొన ఊపిరితో ఉన్నారు. పోలీసులు కొన ఊపిరితో ఉన్న ఆ 3 హాస్పిటల్కి పంపించారు. కానీ బలిత్ సింగ్ తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమెను పోలీసులు ప్రశ్నించారు. ఆవిడ అతి కష్టంగా మాట్లాడుతూ ఈ మొత్తం దురాగతం చేసింది విజయ్ సహాల్ అని చెప్పి ఆమె చెప్పింది. ఇంతకీ అతను ఎవరో తెలుసా? అతను కర్నల్ సింగ్ కి రెండో అల్లుడు, అంటే రాజ్వీర్ కౌర్ కి భర్త. అప్పటికి వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి కేవలం ఏడాది మాత్రమే అయ్యింది. అయినప్పటికీ ఆ ఒక్కడే మొత్తం కుటుంబాన్ని పొట్టన పెట్టుకోవడం అనేది నమ్మశక్యం కాని దారుణం. వాస్తవం చెప్పాలంటే అతని దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. పెళ్ళైన తొలి రాత్రి అతను మద్యం సేవించి శోభన గదికి వెళ్లి భార్యను కొట్టిన ప్రభావితం. అందుకో కారణం కూడా చెప్పాడు అతను. అదేమిటి అంటే తమ పెళ్లికి వచ్చిన రాజ్వీర్ కౌర్ స్నేహితుల్లో కొందరు మగవాళ్ళు ఉండటం, వారితో ఆమె నవ్వుతూ మాట్లాడటం అతనికి ఏమాత్రం నచ్చలేదంట. దానికి గాను అతనికి కోపం వచ్చింది. కాబట్టి తమ కార్యం జరగవలసిన తొలి రాత్రి అతను కోపావేశంతో కొత్త పెళ్లి కూతురుపై అంటే తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ క్షణమే ఆమెకు వివాహం పట్ల పూర్తిగా సంతోషం అనేది అక్కడే పోయి భయంగా అది మొదలైంది. ఆ భయంతోనే ఏడుపు కూడా ఆమెకు అందుకుంది. అయితే ఆమె భర్త మాత్రం ఏడుపు ఆపే వరకు కూడా ఆమెను కొడుతూ ఉంటాడు. ఆమె బెక్కు చచ్చిపోతే బలవంతంగా ఆమెతో కలవడానికి ప్రయత్నించేవాడు. ఆ మర్నాడు ఆ తర్వాత అలా కొన్ని నెలలు అలానే ప్రతిరోజు కూడా ఆమెకు నరకం చూపించేవాడు. తరచుగా తాగి రావటం, వచ్చి కొట్టడమే అతని పనిగా సాగింది. ఆమె ఇంట్లో అస్సలు చెప్పుకోలేకపోయింది. తనలో తానే కుమిలిపోయేది. అతను ఆమెను బెల్ట్ తీసి మరి కొట్టేవాడు, సిగరెట్లతో కాల్చేవాడు, వాతలు పెట్టడం, రకరకాల సామాన్లు ఆమెపై విసరడం ఇలాంటివి చాలానే చేసేవాడు. అయితే రాత్రి అయితే మాత్రం ఆమె ఇష్టంతో ప్రమేయం లేకుండా లొంగ తీసుకోవడం, ఆ సమయంలోనూ ఆమెను కొట్టడం కూడా అతను చేసేవాడు. కూతురి జీవితం ఇలా అన్యాయమైనందుకు కన్నవాళ్ళు ఏడుస్తారని చెప్పి రాజ్వర్ కౌర్ తన కన్నిటిని తన దగ్గర దాచుకుంది. ముందు ముందు అంతా సర్దుకుంటుందని చెప్పి ఆమె భ్రమపడింది. అయితే విజయ సాహసాల్లో రాక్షసుడు మరింత పైశాచికంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అందుకు పరాకాష్ఠగా ఒకరోజు బలవంతంగా ఆమె లోదుస్తుల్ని పాక్షికంగా తొలగించి కత్తితో ఆమె ఒంటి మీద ఘాట్లు పెడుతూ ఆనందించాడు. తను తాగిన మద్యం సీసాలని ఇంట్లో గట్టిగా పగలగొట్టి వాటి మీద అంటే ఆ గాజు పింకుల మీద ఆమె నడమని బలవంతం చేసేవాడు. దాంతో ఆమెలో ఉన్న సహనం అనేది పూర్తిగా చచ్చిపోయింది. ఓపిక నశించింది, మనసు ఎదురు తిరిగింది. ఆ రాత్రి ఆమె ఆ ఇల్లు వదిలేసి తల్లిదండ్రుల వద్దకు పారిపోయింది. రాజ్వర్ కౌర్ చెప్పిన దారుణాన్ని విన్న తండ్రి కర్నల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చేసరికి అతడికి మొత్తం పూర్తిగా దిగిపోయింది. అతని జీవితం పట్ల ఒక్కసారిగా భయం కలిగింది. ఆ వెంటనే భార్య మామగారుల కాలు పట్టుకొని క్షమించమని గట్టిగా అడిగాడు. తెలియక తప్పు చేశానని చెప్పి మన్నించమని వారిద్దరికీ ప్రాధేయపడ్డాడు. అయితే ఇదంతా చూసిన రాజ్వర్ కౌర్ యొక్క మనసు కరిగిపోయింది. జాలి కరిగి తాము ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తర్వాత 1 వారం బాగానే జరిగింది. కానీ వారం గడిచిన తర్వాత ఒకరోజు ఉదయాన్నే కారులో వచ్చిన విజయ్ సహాల్ తుపాకీ గుళ్ళకు
కర్నల్ కుటుంబం మొత్తం బలైపోయింది. ఈ మొత్తం దురాగతాన్ని పోలీసులకు కర్నల్ సింగ్ చెల్లెలు అంటే అతని పెద్దల్లుడి తల్లి హాస్పిటల్ బెడ్ మీద నుంచే పోలీసులకు పూర్తిగా వివరించింది. ఇది విన్న పోలీసులు విజయ్ సహాల్ ఇంటికి వెళ్లి చూస్తే దానికి తాళం వేసి ఉంది. కొందరు అక్కడ అతని కోసం కాపు కాశారు. మరికొందరు విజయ్ సహాల్ వేసుకొచ్చిన కారు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ రోజు ఉదయం 11:30 కర్నల్ సింగ్ ఇంటికి కొంచెం దూరంలోనే ఉన్న గోబీ అనే 3 స్టార్ హోటల్ నుంచి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ వెంటనే ఆ హోటల్కి వెళ్లి చూడగా అందులోనే ఉన్న ఒక గదిలో 30 ఏళ్ల యువకుడు ఒకడు తలలో తుపాకీ గుండు చుచ్చుకు వెళ్లి చచ్చిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ తుపాకీ అతని చేతిలోనే ఉంది. అంటే ఎవరో ఏదో చేశారనే అవకాశమే పోలీసులకి ఎక్కువగా అక్కడ అనిపించింది. దీంతో అతని దుస్తుల్లో ఐడి కార్డ్ చూడగానే అతని విజయ్ సహాలే అని చెప్పి పోలీసులు గుర్తించారు. ఆ హోటల్లో ఒక లెటర్ కూడా పోలీసులకి దొరికింది. అందులో ఏముంది అంటే తనను విడిచి ఉండలేనని చెప్పినా కూడా రాజ్వల్ కౌర్ని వాళ్ళ తల్లిదండ్రులు పంపించలేదు కనుక వాళ్ళందరినీ తానే చంపేశానని, పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారు కనుక వాళ్ళు రాకముందే తాను కూడా వెళ్ళిపోతానని చెప్పి అందులో రాసి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సామూహిక హత్యాకాండ ఇది. హంతకుడిగా కెనడాలో ఒక పెద్ద సంచలనాన్ని రేకెత్తించింది. మరుసటి రోజున పత్రికలు, టీవీ ఛానల్లో ఈ వార్త హోరెత్తింది. భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో కూడా ఈ సామూహిక హత్యాకాండ పెను సంచలనాన్ని కలిగించింది. కెనడా ప్రభుత్వం సొంత బాధ్యతగా ఈ అందరికీ వారి ఆచార ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. వెనరా పట్టణంలో ఉన్న శ్మశాన వాటికలో అందరికీ ఉమ్మడిగా ఆ అంత్యక్రియలు అనేవి జరిగాయి. 1996 నాటి ఈ దుర్ఘటనను కెనడా వాసులు ఇప్పటికీ కూడా మర్చిపోలేరు. విజయ్ సహాల్కి జీవితాన్ని ఎలా స్వీకరించాలో తెలియలేదు. భార్య ఉద్యోగస్తురాలు, తను CA చదువుకున్నాడు కాబట్టి ఇద్దరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం అయితే లేదు. అతని తల్లిదండ్రులు భారతదేశంలోనే ఉన్నారు. కెనడాలో ఇతను ఒక్కడే ఉంటున్నాడు. అలాంటి అతనికి పెద్ద కుటుంబంలో అమ్మాయి భారీగా లభించింది. ఏ అవసరానికైనా ఆదుకునే మామగారి పెద్ద కుటుంబం ఉండగా మరి ఈ తంటాలు ఎందుకంటారా? అంతే మరి, ఎవరి రాత్రిని ఎవరు తప్పించగలరు చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు మన వీడియో. చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.